హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయికర్ణం గారు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ప్రధానంగా తెలుగు వాళ్ళకి అలాగే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి సుపరిచితుడైనటువంటి సాయి గారి విషయంలో అసలు జరుగుతున్న వివాదం ఏంటి? ఎవరు? సాయి, హర్ష సాయి. హర్ష సాయి అతను ఒక యూట్యూబర్. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, చాలా మంచి పనులు చేశాడు, ఎంతో మంది పేదవాళ్ళని పైకి తీసుకొచ్చారు అన్నట్టు వీడియోలు ఆయనే రిలీజ్ చేశారు. అది ఎంతవరకు వాస్తవమో కూడా మనకు తెలియదు. కానీ యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా చూస్తుంటే ఆయన చాలా మంచి పర్సన్, చాలా సుపరిచితుడు. ఎలా అయితే హీరోలకి ఫ్యాన్స్ ఉంటారో సాయి హర్ష గారు కూడా అలాగే ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఆయన వివాదం ఏంటి? దాని గురించి ప్రస్తావించే ముందు భారతంలో ఒక అంశము చెప్పాలి, చిన్న విషయం మీకు చెప్పండి. ఇప్పుడు అర్జునుడు మహావీరుడు, అలాగే అతని బావగారు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు. కొన్ని కారణాల వల్ల కురుక్షేత్ర సంగ్రామము చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల్లో అర్జునుడు ఎదురుగా ఉన్న ఆ కురు సైన్యాన్ని చూసి ఒక్కసారిగా ధనుర్బాణాలు చేతిలో నుంచి రథం మీద పెట్టేసి కిందకి దిగి, బావా ఎటు చూసినా అందరూ బంధుమిత్రులు, నాకంటే వయసులో వయోవృద్ధులు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళ ప్రాణాలు తీసే పని నాకు పెట్టావేంటయ్యా, నేను చేయలేని పని అని అధైర్యపడి చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తాడు. చేసేది ఎవరు, చేయించేది ఎవరు, అంతా నేనే నాయనా అని తన విశ్వరూప సందర్శనాన్ని కూడా, ఆ భాగ్యాన్ని కూడా కలిగిస్తాడు. ఏమండి, ఇక్కడ ఎంతటి శక్తిమంతుడు, ఎంతటి ధీరుడు, వీరుడు, సూర్యుడు, భాగ్యశాలి, భగవంతుడినే బావగారిగా పక్కన తన రథ సారథిగా పెట్టుకున్నటువంటి భాగ్యశాలి. ఆ యుద్ధంలో గెలుపు గ్యారంటీ అని ఆయనకు తెలుసు. భగవంతుడు పక్కన ఉంటే గెలవకి ఏమవుతుంది? అయినప్పటికీ కూడా అర్జునుడు ఒక్కసారిగా బేలగా మారిపోయి దీనంగా బావగారిని ప్రార్థిస్తాడు. అంటే ఎంతటి మంచివాడికైనా, ఎంతటి చెడ్డవాడికైనా ఒక సందర్భం అనేది జీవితంలో వస్తుందండి. అది లక్ కావచ్చు, లేదా అన్లక్ కూడా కావచ్చు. ఓకే. ఈ హర్ష సాయి అనేటువంటి యూట్యూబరు విషయంలో మాత్రము లక్కుగా దేన్నైతే అతను భావిస్తున్నాడో అది ఇప్పుడు అన్లక్గా తనే స్వయంగా మార్చుకున్నాడు అని చెప్పడానికి పరిస్థితులు మోస్ట్ ఫేవరబుల్ గా ఉన్నాయి. అతని మీద ఒక స్త్రీ, ఇతను నన్ను రేప్ చేశాడు, లైంగికంగా వేధించాడు, నా దగ్గర 2 కోట్ల రూపాయలు ధనము తీసుకున్నాడు, తిరిగి ఇమ్మని అడిగితే మేమిద్దరము న్యూడ్గా ఉన్నప్పుడు తీసిన ఫోటోల్ని, వీడియోల్ని తను అన్ని ఛానల్స్ లోనూ ప్రదర్శిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటాను అని కూడా మాట ఇచ్చి ఆ మాటను కూడా తప్పాడు. అంచేత ఇతని మీద నాకు నమ్మకం పోయింది. ఇతను ఒక ఆర్థిక నేరగాడు, ఇతని నుంచి నేను అనేక విధాల బాధింపబడ్డాను, నాకు న్యాయం చేయవలసింది అని పోలీసుల్ని ఆశ్రయించి తన యొక్క కంప్లైంట్ ని ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ చేశారా? కేస్ ఫైల్ చేశారా? జస్ట్ కంప్లైంట్ ఏనా? లేదండి, కేసు కట్టారు. ఓకే. ఎఫ్ఐఆర్ కూడా అయిందని విన్నాము వార్తల్లో. నిన్న మొన్న జరిగింది ఈ కార్యక్రమం. అయితే ఇప్పుడు అతను పోలీసుల సమక్షంలో లొంగిపోయి అరెస్టు చేసి వెతికి పోలీసులు పట్టుకునే దుస్థితి తెచ్చుకోకుండా, బెయిళ్ళకి వాటికి వీటికి ట్రై చేయకుండా వాళ్ళకి లొంగి సరెండర్ అయ్యారు. అతను గనక మంచివాడైతే
అతను ఏ నేరము చేయకపోతే పోలీసులకి తనకు తానుగా లొంగి వాస్తవాలు విన్నవించుకోవాలి. సరెండర్ అవ్వలా, అరెస్టు కాలా, అవుతాడు ఇంకా. ఓకే, తప్పించుకుని పరారీలో ఉన్నాడు అని వార్త. మరి ఇప్పుడు పోలీసులకి తనకు తానుగా లొంగిపోవాలి. అతను నిజంగా కలియుగ కర్ణుడే అయితే, దాతృత్వ గుణము కలవాడే అయితే, సమాజంలో తన దాన ధర్మాలతోటి ఎలాంటి మంచి పేరు తెచ్చుకున్నాడో అది వాస్తవంగా అతని నేచరే అయితే, అతను ఏ నేరము చెయ్యని వాడైతే తనకు తానుగా వాలంటరీగా వచ్చి పోలీసుల ముందు కూర్చోవాలి. కూర్చొని జరిగిన వాస్తవాలు వాళ్ళకి విన్నవించాలి. తన సైడు విషయాలు కూడా చెప్పుకోవాలి కదా. మరి అది ఇంతవరకు జరగల ఈ క్షణం దాకా. దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే ఆయన కూడా ఒక మోసం చేయాలనే గుణం లోపల ఉండే చేశారని అంటారా? వాంటెడ్ గా అంటారా? అంటే మీకు ఇక్కడ అర్థం అవట్లేదా? అర్థం అవట్లేదండి. కానీ చాలా ఫేమస్ పర్సనాలిటీగా తయారైన. ఫేమస్ అవడానికి ఏముంది సార్, మీ దగ్గర ఒక 50 కోట్లు 100 కోట్లు ఉంటే మీరు కూడా ఏం చేయాలో తెలియక కొంత డబ్బైనా మంచి కార్యక్రమాలకు వినియోగించి మంచివాడు అని సమాజంలో పేరు తెచ్చుకుందామని ట్రై చేయరా? అలాంటి పనే ఆ అబ్బాయి చేశాడు. చేసి సమాజంలో మంచివాడు 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 అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఒకానొక టైంలో ఈ యూట్యూబర్సే వీడియోల ద్వారా అటాక్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆయన చేసేదంతా ఒక పెద్ద బిజినెస్, మీకు అర్థం కావట్లేదు, చాలా ఓపెన్ గా తోటి యూట్యూబర్సే దాడి చేశారు. అంటే ఐ మీన్ వీడియోల పరంగా వీడియోలతో దాడి చేసిన సిచ్యువేషన్. అది దాడి అనే అనరండి. వాళ్ళు అందులో వాస్తవాన్ని గ్రహించి ఇతను ఏ విధంగా, ఇప్పుడు యూట్యూబ్ నిర్వహిస్తున్న వాళ్ళు మాక్సిమము బాగా పాపులర్ యూట్యూబ్ ఛానల్ అయితే లక్షల్లో గడిస్తారేమో, కోట్లలో వేల కోట్లలో సంపాదించలేరు కదా. ఆ స్థాయికి రావాలి అని అంటే ఎన్నేళ్లు పడుతుంది? వేల కోట్లు ఇతని ఆదాయము అని తెలుస్తోంది ఇక్కడ. ఓకే, వేల కోట్ల రూపాయలు ఇతని దగ్గరికి ఎలా వచ్చాయి? ఏ రూపేణా అతను అంతా సంపాదించిన డబ్బే అని చెప్తున్నాడు. అంతా వైట్ అమౌంటే అంటున్నాడు. లేకపోతే ఈ పాటికి ఈడీ వాళ్ళు రారా నన్ను అటాక్ చేయరా అంటున్నాడు. కానీ ఛానల్స్ లో చెప్పాడు. ఒక్క పాయింట్ అమ్మా, ఇన్ని వేల కోట్లు ఉన్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి 2 కోట్లు తీసుకోవాల్సినంత దుస్థితికి అది అతను చెప్పాలి ఇప్పుడు ఎందుకు తీసుకున్నాడో అనేది. ఏమన్నా ఎంతటి కోటేశ్వరుడైనా సమయానికి చేతిలో డబ్బు లేకపోతే ఎక్కడైనా అడిగే అవకాశం ఉందండి. లేదు అని అనుకోవద్దు. మనం కాసేపు పాజిటివ్ గానే థింక్ చేద్దాం, నెగిటివ్ గా థింక్ చేయొద్దు. ఓకే, రేపు ఇస్తానమ్మా 2కి 4 కలిపి 6 కోట్లు ఇస్తాను అని ఉండొచ్చు. ముందు అర్జెంట్ గా అవసరమై తీసుకున్నాడట. ఓకే, తప్పేముంది? డబ్బు ఉన్నవాడు కాబట్టి ఇస్తాడులే అనుకుని ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అలా అనుకుందాము, నెగిటివ్ గా వెంటనే అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు ఎలా పరిచయం? అంటే ఫ్రెండా? ఆ అమ్మాయి ఇతనికి ఎక్కడ పరిచయము ఏమిటి అనేది మనకి తెలీదు. మొత్తానికి ఆ అమ్మాయితో ముందు స్నేహం మొదలు పెట్టాడు. వయసులో ఉన్న కుర్రాడు, ఆడపిల్లలతో స్నేహం ఎంతసేపు? అందులో అతని చేతిలో వేల కోట్లు ఉన్నాయి. ఇలా డబ్బులు కట్టలు విసిరేస్తున్నాడు. చిత్తుకాయితాలు విసిరినట్టు కట్టలు. శివాజీ, భాష ఈ సినిమాల్లో హీరో ఏ విధంగా అయితే సమాజాన్ని ఒక్కసారి సంస్కరించేసి అందరి జీవితాల్ని వెలుగుల్లో నింపాలి, అందరూ ఎవ్వరు భేద బిక్కి అనేవాళ్ళు ఉండకూడదు, అందరూ చదువు సంస్కారంతో ఆల్ కంఫర్ట్స్ తోటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని, అది సినిమా కాబట్టి అందులో చూపించడం సాధ్యమైంది. నిజ జీవితంలో హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ టెల్ మీ?